అమ్మ. ఈ రెండక్షరాల మాట కన్నా అమృతాయప్రాయమైనది, మధురమైనది ప్రపంచంలో ఇంకొకటి ఉంటుందా? ప్రేమ, త్యాగము, అనురాగము ఇటువంటి ప్రపంచంలో ఎన్నెన్ని విశేషణాలున్నాయో అన్ని విశేషణాలకు రూపం అమ్మ. ఒక్క అమ్మ ఒకటే కాదు, తల్లిదండ్రులు మన భారతీయ సంస్కృతిలో అత్యున్నత స్థానం వారిది. వారిని గౌరవించడము, వారిని సేవించడము అన్నది మన సంస్కృతి మనకు నేర్పించిన గొప్ప అంశము. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మన జీవితము ఎంతో ఉన్నతిని సాధిస్తుంది. అందున అమ్మ, ఎందుకంటే 9 నెలలు కష్టపడి మనల్ని లోపల శిశువును కాపాడుకొని తన శరీరాన్ని శిథిలం చేసుకొని తనకంటూ ఒక కోరిక లేకుండా, ఒక ఆశ లేకుండా కేవలం తన బిడ్డ సంరక్షణే ధ్యేయంగా 9 నెలలు కష్టపడి శిశువును కంటుంది. ఆ కన్న బిడ్డను అంతటితో ఆగకుండా జీవితాంతము నా బిడ్డ సుఖంగా ఉండాలి, నా బిడ్డ ఉన్నతంగా ఉండాలి అని కష్టపడుతుంది, కోరుకుంటుంది. అటువంటి మహాత్యాగమూర్తి అయిన అమ్మ గురించి ఇవాళ సమాజములో మనం కొన్ని వింత పోకడలు చూస్తున్నాం. తల్లిదండ్రులను విస్మరించడము, వారిని వృద్ధాశ్రమాలలో వదిలేయడము, ఇంకా ఘోరంగా దీనికంటే ఎక్కువగా వారిని చిన్న చిన్న కోరికలకు, చిన్న చిన్న ఆశయాలు ఏవో ఉంటాయి మనిషికి, వాటిని నెపంగా పెట్టుకొని తల్లిదండ్రులను హింసించడము, వారిని తీవ్రమైన పరిణామాలకు దారితీసి చివరకు వారిని చంపటము, ఇటువంటి ఎన్నో అనేకమైనటువంటి ఘోరాలు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే సమాజంలో అందరూ అట్లానే ఉన్నారా అంటే కాదు. చాలా వరకు కూడా సింహభాగం చాలా ఉత్తమమైనటువంటి పౌరులే ఉన్నారు, తల్లిదండ్రులను గౌరవించే మనుషులే ఉన్నారు, పిల్లలే ఉన్నారు. కానీ చిన్న దోషము కూడా ఈ సమాజంలో ఉండరాదు. తల్లిదండ్రులను గౌరవించాలి, అమ్మను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో వేద విజ్ఞాన సమితి వారు ఒక బృహత్ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. వాయుపురాణములో మాతృ షోడశి అని ఒక 16 శ్లోకాలు, అద్భుతమైనటువంటి శ్లోకాలు. అమ్మ గురించి ఇంకా అంతకన్నా అద్భుతమైనటువంటి శ్లోకాలు మరొక్కటి వేరే లేవేమో అన్నంతగా ఆ శ్లోకాలు మనల్ని కట్టిపడేస్తాయి. ఒక్కొక్క శ్లోకము చదువుతుంటే ఎంత కర్కశుడికైనా, ఎంత కసాయి వాడికైనా కంటి వెంట నీరు రాక మానదు. అంత గొప్ప శ్లోకాలవి. పద్మభూషణ్ పురస్కృతులు శ్రీ వరప్రసాద రెడ్డి గారి సౌజన్యముతో వేద విజ్ఞాన సమితి వారు ఒక మాతృవందనము అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. ఈ 16 శ్లోకాలను 4 పాటలుగా మీ ముందుకు తెస్తూ ఒక మంచి పుస్తకము కూడా ఆ పాటలతో పాటు మాతృవందనం అనే పుస్తకాన్ని కూడా సమాజానికి అందించబోతున్నారు. ఇందులో బాపు గారి అందమైన చిత్రాలు, దానికి తోడుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అమృతాయప్రాయమైనటువంటి వ్యాఖ్యానము, ఇవన్నీ మీ ముందుకు రాబోతున్నాయి. నా భాగ్యమో ఏ పూర్వజన్మ సుకృతమో తెలియదు, కానీ ఈ 16 శ్లోకాలను 4 పాటలుగా తయారు చేసి సాహిత్యాన్ని అందించే ఒక అద్భుతమైన భాగ్యాన్ని నాకు కట్టబెట్టారు వేద విజ్ఞాన సమితి వారు. వారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, జీవితం అంతా మాట్లాడుకున్నా తనివి తీరదు. అమ్మ అనే మాటలో అంత అమృతం ఉన్నది. అటువంటి అమ్మ గురించి 4 పాటలు, ఆ మాతృ షోడశి, ఆ 16 శ్లోకాలను 4 పాటలుగా తీర్చిదిద్దే కార్యక్రమము జరుగుతూ ఉన్నది. అటువంటి భాగ్యము నాకు చోటు చేసుకున్నది జీవితంలో అని నేను సంతోషిస్తున్నాను. ఈ 4 పాటలను నేమాని పార్థసారథి గారు, ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, అందరికీ సుపరిచితులైన వారు, వారి స్వరకల్పనలో పాటలు మీ ముందుకు జూన్ 20న విడుదల కాబోతూ ఉన్నాయి. ఆ పాటలతో పాటుగా ఈ శ్లోకాలు, దానికి కీర్తిశేషులు బాపు గారి అందమైన చిత్రాలు, ఎంతో రమణీయమైనవి. ఆ చిత్రాలు చూస్తే అసలు ఏడవని మనిషి ఉండడు, అంత ఆర్ద్రత కలుగుతుంది, అంత దుఃఖము కలుగుతుంది, అంత ఆనందము కలుగుతుంది. ఎందుకంటే అమ్మ అనే తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మనం ఈ జన్మలో, ఇంతకన్నా భాగ్యమే ఉంది. అటువంటి ఆ ఆర్ద్రమైనటువంటి అమ్మ గురించి ఆ చిత్రాలు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, పుంభావ సరస్వతి వారి వ్యాఖ్యానము ఎంత రమణీయముగా ఉంటుందో మీరు చదివితే తెలుస్తుంది. ఒక్కొక్క మాట, ఒక్కొక్క పలుకు చాలా ఆర్ద్రతను కలిగిస్తుంది, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి ఒక మంచి సంపుటి, ఒక మంచి పుస్తకం
నా 4 పాటల సాహిత్యాన్ని కూడా అందులో పొందుపరచబోతున్నారు. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం వేద విజ్ఞాన సమితి వారు మీ ముందుకు తెస్తూ ఉన్నారు. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమములో మనందరము భాగస్వాములవుదాం. అమ్మ ప్రేమ, త్యాగము చెప్పుకున్నట్లుగా ఈ అనురాగాన్నంతా కూడా మనం మళ్ళీ అనుభూతి చెందుదాం సాహిత్యం ద్వారా. మనం సమాజంలో ఒక కొత్త పోకడ, ఒక కొత్త ఒరవడి తీసుకొద్దాం. ఇది పిల్లలలోనూ, యువకులలోనూ ఇది చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ పుస్తకము అని నేను మనసారా నమ్ముతున్నాను, గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకం జనాల్లోకి వెళ్ళాలి, ఈ పాటలు జనాల్లోకి వెళ్ళాలి, ఒక ఉత్తమమైన సమాజము దీని ద్వారా రూపుదిద్దుకోవాలి అని నేను ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.